మాటతో చేసేస్తున్నాడే, తను సైగతో ఆపేస్తున్నాడే. నోటి మాటతో చేసేస్తున్నాడే, తను సైగతో ఆపేస్తున్నాడే. హే అమ్మో అమ్మో ఆశ్చర్యకరుడే, అమ్మో అమ్మో అద్భుతకరుడే, అమ్మో అమ్మో ఆశ్చర్యకరుడే, అమ్మో అమ్మో అద్భుతకరుడే. దేవుని పరిశుద్ధ నామంకి స్తుతి మహిమ కలుగును గాక. పిల్లలు అండ్ పేరెంట్స్, మరి దేవుని మహాకృపను బట్టి మనమందరం క్షేమంగా ఉన్నాము, మరి ఆయనను స్తుతిస్తున్నాము. మరి విడవబడ్డ కుటుంబాల కొరకు కూడా మనం ప్రార్థిస్తాం. పరలోకం భూమిని సృజించిన మా తండ్రి, నీ నామనకు వేలాది వందనాలు తండ్రి దేవా. నువ్వు మహిమగల దేవుడు, మహోన్నతుడవు తండ్రి దేవా. మరి తండ్రి ఎందరో మా సంఘ సభ్యులు నాయన నీ చెంతకు చేరి ఉన్నారు తండ్రి దేవా. నాయన మరి నాయన అనారోగ్యంతో కరోనాతో బాధపడుతున్న ప్రతి ఒక్క బిడ్డను నాయన ముట్టి స్వస్థపరచండి తండ్రి దేవా. అలాగే మా సంఘస్థులందరినీ కూడా దీవించి కాపాడమని వేడుకొంచున్నాం. చిన్నపిల్లల్ని నాయన క్షేమంగా ఉంచండి తండ్రి. మరి చక్కటి వీడియోస్ నీ కొరకు చేసి పంపించేలాగున వారిని దీవించి నడిపించమని కొద్ది విన్నపంలో ప్రభు యేసుక్రీస్తు పేట వేడుకొంచున్నాం తండ్రి దేవా. ఆమేన్. ఓకే, మరి దేవుని పరిశుద్ధ నామం స్తుతి కలుగును గాక. మరి పిల్లలు మీరందరూ చక్కటి వీడియోస్ పంపిస్తున్నారు, మరి బైబిల్ స్టోరీస్ పంపిస్తున్న టీచర్స్, మరి కొంతమంది వెల్ విషర్స్ పేరెంట్స్ కూడా చక్కటి స్టోరీస్ పంపిస్తున్నారు. వారికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఇంకో మాట నేను చెప్దామని మర్చిపోయినా, ఈ మే మంత్ చాలా వేడి ఎక్కువ ఉన్నది. ప్లస్ ఇప్పుడు రోహిణి కార్తీ ఉంటుంది. ఈ వీక్ అంతా జాగ్రత్తగా ఉండండి. అరౌండ్ మే 20th రోహిణి కార్తీ ఉంటుంది కాబట్టి మరి చాలా భయంకరమైన ఎండలు, రోళ్ళు పలుకుతాయి అంటారు. కాబట్టి ఎండలో తిరగకండి పిల్లలు, సేఫ్టీగా ఉండండి, మాస్క్ వేసుకోండి, మరి శానిటైజ్ యూజ్ చేయండి, చేతులు కడుక్కోండి తినేటప్పుడు. మరి మంచి ప్రార్థన చేయండి, అందరి కొరకు ప్రార్థన చేయమని వేడుకుంటున్నాను. మరి ఒక మంచి మెమరీ వర్క్ చూద్దాం. ఆర్ జేసన్ హెన్స్, చిన్న పిల్లోడు. మన సండేస్ మన ఫాస్టింగ్ ప్రేయర్ వాళ్ళు అందరూ ప్రార్థన చేశారు ఈయన కొరకు. ఈయన పుట్టక ముందు మరి దేవుడు ఈ బిడ్డని ఇచ్చిండు. మరి మన సంఘానికి మరి బిడ్డను దేవుడు దీవించి ఆశీర్వదించింది కాక. మరి ఆ బిడ్డ ఆ సంఘం ప్రార్థించినందుకు మరి సంఘం కొరకు వాడబడుతున్నాడు. మరి చక్కటి మెమరీ వర్సెస్ చెప్తున్నాడు. మాటలు రాగానే దేవుడు మెమరీ వర్సెస్ స్టార్ట్ చేసి చాలా చిన్నవాడు. గాడ్ బ్లెస్ యూ జేసన్. చక్కటి మెమరీ వర్స్ చెప్పినందుకు ఒక స్పెషల్ సాంగ్ చూద్దాము. చెల్సీ మన సండే స్కూల్ టీచర్ హెమీమా అండ్ శామ్ సుజయ్ వారి పాప. మరి ఆ బిడ్డ చక్కటి పాట మనకు రికార్డింగ్ చేసి పంపిస్తుంది. ఆ బిడ్డను దీవించి ఆశీర్వదించును గాక. థ్యాంక్ యూ చెల్సీ, చక్కటి వీడియో చేసినందుకు. గాడ్ బ్లెస్ యూ. ఇప్పుడు ఇంకొక సాంగ్ చూద్దాము. ఏంజల్ అండ్ తేజప్రియ వాళ్ళు పాడి వినిపిస్తారు. Praise the Lord. This is Angel. This is Tejapriya. We are singing Nityamu Stutinchina song. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను.
రాజా 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 రాజాదిరాజు నీవు దేవా 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 దేవాది దేవుడవు రాజా 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 రాజాదిరాజు నీవు దేవా 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 దేవాది దేవుడవు నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను అద్వితీయ దేవుడా ఆది అంతమునయున్నవాడా అద్వితీయ దేవుడా ఆది అంతమునయున్నవాడా అంగలాత్మును నాట్యముగా మార్చివేసిన మహాప్రభు అంగలాత్ముడు నాట్యముగా మార్చివేసిన మహాప్రభు రాజా 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 రాజాదిరాజువు నీవు దేవా 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 దేవాది దేవుడవు రాజా 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 రాజాదిరాజువు నీవు దేవా 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 దేవాది దేవుడవు నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను జీవమైన దేవుడా జీవమిచ్చిన నాదుడా జీవమైన దేవుడా జీవమిచ్చిన నాదుడా జీవజలముల బుక్క యొద్దకు నన్ను నడిపిన కాపరి జీవజలముల బుక్క యొద్దకు నన్ను నడిపిన కాపరి రాజా 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 రాజాదిరాజువు నీవు దేవా 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 దేవాది దేవుడవు రాజా 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 రాజాదిరాజువు నీవు దేవా 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 దేవాది దేవుడవు నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను మార్పులేని దేవుడా మాకు సరిపోయిన వాడా మార్పులేని దేవుడా మాకు సరిపోయిన వాడా మాటతోనే సృష్టినంతా కలుగజేసిన పూర్చుడా మాటతోనే సృష్టినంతా కలుగజేసిన పూర్చుడా రాజా 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 రాజాదిరాజువు నీవు దేవా 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 దేవాది దేవుడవు రాజా 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 రాజాదిరాజువు నీవు దేవా 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 దేవాది దేవుడవు నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ థ్యాంక్ యూ ఏంజల్ అండ్ ప్రియా గాడ్ బ్లెస్ యూ నాన్న ఒక మెమరీ వర్స్ చూద్దాము జే బృందా శాంసన్ Praise the Lord, everybody. Greetings in the name of Lord Jesus Christ. So today I'm going to read about friendship. The best friends in the Bible are Jesus and John, Moses and Aaron, David and Jonathan. Proverbs 17 chapter from 17 verse to 20. A friend loved at all times, and a brother is born for adversity. A man word of understanding straightened hands and became surety in the presence of his friend. He loved transgression, that loved strife, and he that exalted his gate seeked destruction. He that had a forward heart findeth no good, and he that had a perverse tongue fallen into mischief. Thank you. థ్యాంక్ యూ శాంసన్ చక్కటి మెమరీ వర్స్ చెప్పినందుకు గాడ్ బ్లెస్ యూ నాన్న ఇప్పుడు ఒక యాక్షన్ సాంగ్ చూద్దాం అభినవ్ అండ్ అలెక్స్ God made me, He made everything. God loves me, He can do anything. If I run over here, if I run over there, God is everywhere, and He loves me. When I look up, 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 I know He's real. When I look down, 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 I believe what I found. When I look in God's Word
థ్యాంక్ యూ అభినవ్ అండ్ అలెక్స్. గాడ్ బ్లెస్ యూ నాన్న. ఇప్పుడు ఒక సాంగ్ చూద్దాం. అమూల్య పాడి వినిపిస్తుంది. Hi everyone, my name is Amulya. I'm going to sing one song. బందీనైపోయా నిలముని గీతేలాగా నా వల్ల కదయా నిలవిడింపగా. బందీనైపోయా నిలముని గీతేలాగా నా వల్ల కదయా విడింపగా. యేసయ్యా 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 యేసయ్యా. నిలబడి ఉన్న నీ ప్రేమను నెరవాలని నీ కరుణను ఎన్నెన్నో నీ కృపలను వర్ణించగలనా. నిలబడి ఉన్న ప్రేమను ఎడవాయని నీ కరుణను ఎన్నెన్నో నీ కృపలను వర్ణించగలవా. యేసయ్యా 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 యేసయ్యా. థ్యాంక్ యూ అమూల్య. గాడ్ బ్లెస్ యూ నాన్న. ఇప్పుడు ఒక సాంగ్ చూద్దాము. ప్రిన్సీ ప్రణీత్ కుమార్. యేసుని ప్రేమ బహుదమ్మనైనది, జీవాహారం మధురాతి మధురమే. యేసుని ప్రేమ బహుదమ్మనైనది, జీవాహారం మధురాతి మధురమే. భలే భలే ఉంది దేనికంటే తీయగా, భలే భలే ఉంది దేనికంటే తీయగా. యేసుని ప్రేమ బహుదమ్మనైనది, జీవాహారం మధురాతి మధురమే. యేసుని ప్రేమ బహుదమ్మనైనది, జీవాహారం మధురాతి మధురమే. ఐదు రొట్టెలు రెండు చేపలు 5,000 తిన్నారు. ఆహా ఓ అన్నారు. 5 రొట్టెలు రెండు చేపలు 5,000 తిన్నారు. ఆహా ఓ అన్నారు. భలే భలే ఉంది దేనికంటే తీయగా, భలే భలే ఉంది దేనికంటే తీయగా. యేసుని ప్రేమ బహుదమ్మనైనది, జీవాహారం మధురాతి మధురమే. యేసుని ప్రేమ బహుదమ్మనైనది, జీవాహారం మధురాతి మధురమే. థ్యాంక్ యూ ప్రిన్సీ ప్రణీత్ కుమార్. గాడ్ బ్లెస్ యూ నాన్న. ఇప్పుడు ఒక మెమరీ వర్స్ చూద్దాము. అనన్య.
Hello everyone, my name is Ananya. Today I would like to tell you Psalm 23. The Lord is my shepherd, I shall not want. He makes me to lie down in the green pastures. He leads me beside the still waters. He restores my soul. He leads me in the path of righteousness for his name's sake. Yea, true, I walk through the valley of the shadow of death. I will fear no evil, for you are with me. Your rod and your staff, they comfort me. You prepare a table before me in the presence of my enemies. You anoint my head with oil, my cup runs over. Surely goodness and mercy shall follow me all the days of my life, and I will dwell in the house of the Lord forever. Amen. థ్యాంక్ యూ అనన్య, గాడ్ బ్లెస్ యూ నాన్న. ఇప్పుడు ఒక మంచి బైబిల్ స్టోరీ చూద్దాము. మన సండే స్కూల్ పేరెంట్ చాలా చక్కగా చెప్తారు, గీతా సిస్టర్ గారు. వారు మంచి టీచర్ కాబట్టి వారి ఎక్స్ప్లెనేషన్, మరి బైబిల్లో కూడా తరువు నాలెడ్జ్ ఉన్నది వారికి. వారు చాలా చక్కగా మరి బైబిల్ స్టోరీస్ చెప్తారు. మరి ఇంతకుముందు ఎన్నో స్టోరీస్ మనకు చెప్పారు. మరి గాడ్ బ్లెస్ యూ. మరి టీచర్ కొరకు ప్రార్థించండి, ఆమె మంచి ఆరోగ్యం కొరకు కూడా ప్రార్థించాలని మనం చేస్తున్నాం. పిల్లల కొరకు కూడా ప్రార్థించండి. మరి వారు మనకు మంచి బైబిల్ స్టోరీ చెప్పి వినిపిస్తారు, వినండి. Hi, hello my dear Sunday school children. How are you all? Today I am in front of you with another story. Okay, Ruth story గురించి మనం నేర్చుకుంటాం. ఎవరి స్టోరీ? రూత్ స్టోరీ. ఓకే, ఇది ఓల్డ్ టెస్టిమెంట్ లో ఉంటుంది పిల్లలు. బిఫోర్ దట్ లెట్స్ ప్రే. జాయిన్ యువర్ హ్యాండ్స్, క్లోజ్ యువర్ ఐస్ అండ్ బౌ డౌన్ యువర్ హెడ్స్. పరలోకమందున్న మా తండ్రి, దేవానికి సంబంధించినందుకై కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. మరి చిన్న బిడ్డలు నేను నైనా మరి నువ్వు మాతో మాట్లాడబోతున్నావు తండ్రి. రూత్ స్టోరీ ద్వారా మాతో మాట్లాడుతున్నందుకే నీకు స్తోత్రమయ్యా, వందనాలయ్యా. యేసు రాజా, యేసు రక్షక, మరి చిన్న బిడ్డలందరినీ ఆశీర్వదించి నైనా వాళ్ళకు తోడు నీడుగా ఉంటున్న విధానానికి స్తోత్రమయ్యా. ఈ ప్రోగ్రాం అంతటిలో మాతో తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. సో లెట్స్ బిగిన్ the story of Ruth. Okay, Ruth, a love story. If you could meet your great grandparents, their parents and all the people who came before you in your family, you might be surprised by what kind of people they were. In the Bible, one of Jesus' human ancestor was Ruth, a Moabite lady who used to worship idols. అంటే రూత్ ఎవరు అంటే జీసస్ ఫ్యామిలీ నుండి వచ్చిన వ్యక్తి మాట. ఎవరు రూత్ అంటే? రూత్ జీసస్ ఫ్యామిలీలో నుండి వచ్చిన వ్యక్తి. సో రూత్ గురించి తెలుసుకుందామా? The story of Ruth starts in Israel after the time of Samson, when God's people stopped trusting and obeying God. A terrible famine struck the land. Do you know what a famine is? That's right. A famine is when no fruit or crops grow and animals and sometimes even people die from hunger. Okay, so Ruth story ఎక్కడి నుండి మొదలైందంటే ఇజ్రాయెల్ శాంసన్ స్టోరీ తర్వాత రూత్ స్టోరీ మొదలైందన్నమాట. ఇక్కడ ఏంటంటే ఫెమైన్ అంటే ఏంటంటే ఆహారం లేక, వాటర్, ఫుడ్, నథింగ్, ఏమీ లేని పరిస్థితిలో నుండి మొదలైందన్నమాట. ఎవరి స్టోరీ? రూత్ స్టోరీ. సో చూద్దామా మరి ఏమైతుందో. మీకు ఫెమైన్ మీనింగ్ అర్థమైంది కదా, అంటే ఫుడ్, వాటర్ ఏది లేకపోతే ఏమంటారు దాన్ని? ఫెమైన్ అంటారన్నమాట. అంటే ఆకలితో చనిపోతారు. అదా ఓకే, ఆ పరిస్థితిలో ఎలా చనిపోతారు? ఆకలితో చనిపోతారు. సో లెట్స్ బిగిన్. One man, Elimelech, left Bethlehem with his wife and 2 sons, looking for food. He went to Moab, a country where people worshipped idols. ఇక్కడ ఏంటంటే ఒక వ్యక్తి, ఇక్కడ చూస్తున్నారు కదా పిక్చర్ లో, ఈయన పేరు ఏంటి? ఎలిమెలెక్. ఏంటి ఈయన పేరు? ఎలిమెలెక్. అండ్ వాళ్ళ వైఫ్ పేరు నయోమి. అండ్ హీ హ్యాడ్ 2 sons. ఎంతమంది కుమారులు? 2 కుమారులు అన్నమాట. సో ఈ ఆహారం లేక ఫెమైన్ అయినందుకు బెత్లెహేమ్ లా ఎలిమెలెక్ ఏం డెసిషన్ తీసుకుంటాడంటే మోయాబు అనే పట్టణానికి వెళ్ళిపోదామని అనుకుంటారు. మోయాబు దేశం ఇట్స్ ఐడల్ వర్షిప్ మాట. అంటే దేవుడిని నమ్మని వాళ్ళమాట, దేవుడు అంటే ఎరగని వాళ్ళమాట, అన్ని విగ్రహారాధనలు, ఓకే, ఐడల్స్ ని వర్షిప్ చేస్తుంటారు అనమాట. అలాంటి ప్రదేశానికి ఎవరు వెళ్తున్నారు? ఎలిమెలెక్. ఎలిమెలెక్ ఎవరు? ఎలాంటి వ్యక్తి అయినా ఇజ్రాయెల్ అంటే నిజమైన దేవుడు, లివింగ్ గాడ్ ని ఎరిగిన వాడు ఎక్కడైతే దేవుని నమ్మని ప్రదేశానికి వెళుతున్నాడు. దిస్ వాజ్ హిస్ ఓన్ డెసిషన్ చిల్డ్రన్.
అంటే దేవుడిపై విశ్వాసం లేకుండా ఈ పరిస్థితి అప్పగించినాడే, ఎట్లా బ్రతకాలి ఏంటి అని సొంతగా ఆలోచించుకొని సరే నేను వేరే ప్రదేశానికి వెళ్ళిపోతానని వెళ్ళిపోయినా అనమాట. బట్ ఇఫ్ హీస్ దేర్ ఓన్లీ, అక్కడే ఉండి దేవా నా పరిస్థితి ఇట్లా ఉంది అని ప్రార్థించుంటే ఆ స్టోరీ డిఫరెంట్ గా ఉండేది. కానీ అతను ఏమైంది, ఓన్ డెసిషన్ తీసుకొని హీ హావ్ వెంట్ టు మోయాబ్. ఓకే, మోయాబ్ అనే పట్టణానికి వెళ్ళినారు. ఎవరు? ఎలిమలేక్. ఓకే, చూద్దామా నెక్స్ట్. Things did not go well for Elimelech and his family in Moab. He died followed by his 2 sons. Okay, అక్కడ మోయాబ్ అనే పట్టణంలో కంట్రీలో ఏమైందంటే ఎలిమెలెక్ చనిపోయినాడు, వాళ్ళ కొడుకులు మహలోన్, కిలియోన్ కూడా చనిపోయినారు అన్నమాట. సో 3 చనిపోయినారు. ఎవరెవరు? భర్త, పిల్లలు. ఓకే, హిస్ వైఫ్ నయోమి వాజ్ లెఫ్ట్ అలాంగ్ విత్ ద సన్స్ 2 wives, రూత్ అండ్ ఓర్పా. బోత్ గర్ల్స్ వేర్ ఫ్రమ్ మోయాబ్. సో ఎవరెవరు మిగిలిపోయినారు ఇప్పుడు? నయోమి మిగిలిపోయింది, వాళ్ళ 2 కోడలు రూత్ అండ్ ఓర్పా, వీళ్ళు 3 మిగిలిపోయినారు అనమాట. ఎక్కడ? మోయాబ్ దేశంలో. నయోమి వచ్చేసి ఇజ్రాయెలైట్, బట్ రూత్ అండ్ ఓర్పా వచ్చేసి ఎక్కడ వాళ్ళు మోయాబ్ దేశం వాళ్ళు, అంటే ఐడల్ వర్షిప్ చేసిన వాళ్ళు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే హిందూస్ అనుకోవచ్చు. ఓకే, నయోమి ఎవరు? క్రిస్టియన్ అనుకోవచ్చు. ఓకే, వాళ్ళు విగ్రహారాధన చేసిన వాళ్ళు అనమాట. సో తర్వాత ఏమైందో చూద్దామా. Naomi, now a widow, heard that the Lord has visited his people, giving them bread. She decided to return to her homeland. But what would the 2 girls do? Naomi advised them to stay in Moab and marry again. సో నయోమి ఏమైపోయిందంటే ఇప్పుడు ఒక విడో అయిపోయింది, అంటే భర్త లేకుండా ఎవరు లేకుండా, సో ఏ ఆధారం లేదు, అండ్ వాళ్ళకి ఏమీ లేదు అక్కడ ఎక్కడ మోయాబులో. సో తను ఏం డిసైడ్ అంటే తనకి తెలుస్తుంది అనమాట బెత్లెహేంలో ఏమైందంటే వాళ్ళ ప్రజలకు, అంటే వాళ్ళ పీపుల్, వాళ్ళ ఫ్రెండ్స్ కానీ ఎవరు కానీ వాళ్ళకి మంచి దేవుడు ఫుడ్ ఇస్తున్నాడు, అన్ని ఇస్తున్నాడు అని ఆమె ఏం డిసైడ్ చేసుకుంటుందంటే నేను నా దేశానికి వెళ్ళిపోతాను, ఇక్కడ నాకేమీ లేదు కదా, దేవుడు అక్కడ వాళ్ళకి అన్ని ఇస్తున్నాడు అని నయోమి ఏం చేస్తుందంటే ఒక డెసిషన్ తీసుకుంటది. ఏంటంటే ఓర్పాకి, రూత్ కి మీరు మీ మదర్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోండి, మీ ఇంట్లోకి వెళ్ళిపోండి అని చెప్తుంది అనమాట. అప్పుడు ఓర్ఫా ఏం చేస్తుందంటే ఓకే అత్తమ్మ, ఓకే మై మదర్ ఇన్ లో నేను వెళ్తాను అనేసి షీల్ సే బాయ్ బాయ్ అనేసి ఒక కోడలు వెళ్ళిపోతుంది. బట్ రూత్ వెళ్ళదన్నమాట. రూత్ ఏం చేస్తుందంటే నయోమికి చెప్తుంది, నువ్వు ఎక్కడ వెళ్తావో నేను అక్కడనే వెళ్తాను, నీ దేశమే నా దేశం, నీ మనుషులే నా మనుషులు అని ఒక పోయం ద్వారా తనకి ప్రామిస్ చేస్తానమాట. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేను అక్కడికి వెళ్తాను, ఫుడ్ ఉన్నా లేకపోయినా ఏది ఉన్నా లేకున్నా ఐ విల్ బీ విత్ యూ అని అంటనమాట. ఎవరు? రూత్ మాట. ఎవరితో అంటది? నయోమితో అంటదన్నమాట. సో ఇక్కడ ఏం నేర్చుకున్నారు పిల్లలు? రూత్ వాళ్ళ అత్తమ్మ దగ్గర ఏం ఉన్నా లేకున్నా, కష్టం ఉన్నా ఏదున్నా, షీ హాస్ డిసైడెడ్ దట్ షీ విల్ బీ విత్ హర్ మదర్ ఇన్ లా. ఓకే, సో తర్వాత ఏమైందో చూద్దామా. సో అలా ఏమైపోయింది, ఓర్ఫా వాళ్ళ మదర్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. రూత్ ఏమో వాళ్ళ అత్తమ్మ ప్రామిస్ చేస్తుందన్నమాట, నువ్వు ఎక్కడున్నా నీతోనే ఉంటా, నేను ఎక్కడికి వెళ్ళనని ప్రామిస్ చేస్తుంది. తర్వాత ఏమైంది, సో తినెవరు తెలుసా? నయోమి రూత్ ఇద్దరు కలిసి బెత్లెహేం పట్టణంకి వెళ్ళినమాట. నయోమి old friends were glad that she had come home to Bethlehem, but she asked them to call her Mara instead of Naomi. For the Almighty has dealt very bitterly with me. Naomi had returned with nothing except Ruth. So వాళ్ళ ఫ్రెండ్స్ అందరు ఇప్పుడు తను బెత్లెహేంకి వచ్చేవరికి అందరు చూసేవరికి నయోమి బాగున్నావా, వచ్చావా, నువ్వు ఎలా ఉన్నావు అని వాళ్ళు పలకరిస్తారు అనమాట. సో వెన్ దే స్టార్టెడ్ టాకింగ్ టు హర్ షీ విల్ సే డోంట్ కాల్ మీ నయోమి, కాల్ మీ మారా. మారా అంటే ఏంటి? బిట్టర్. ఓకే, బిట్టర్ అంటే చేదు. ఎందుకు? తన లైఫ్ లో అన్ని చేదు అనుభవాలు అనుభవించింది అనమాట. మోయాబు దేశంకి వెళ్ళి హస్బెండ్ ని పోగొట్టుకుంది, పిల్లల్ని పోగొట్టుకుంది, ఏమీ లేకుండా ఎంప్టీ హ్యాండ్స్ తో ఓన్లీ కోడలతోని తన పట్టణానికి మళ్ళీ తిరిగి వచ్చిందన్నమాట. దట్స్ వై షీస్ టెల్లింగ్ హర్ ఫ్రెండ్స్ టు కాల్ హర్ మారా. బట్ నయోమి అంటే మీనింగ్ ఏంటిది? ప్లెజెంట్ అన్నమాట. ఎంత మంచి మీనింగ్ ఉంది ఆమె నేమ్ కి కదా. సో తర్వాత ఏమైందో చూద్దామా. Although Ruth had worshipped idols like most people in Moab,
She has turned from that to worship the living God of Israel. Ruth worked hard to make sure Naomi had enough to eat. Every day she followed the harvesters in the field and picked up the leftover grain. సో ఇక్కడ ఏమైంది, సో రూత్ ఐడల్ వర్షిప్ చేసేది కదా, కానీ తను వాళ్ళ అత్త దగ్గరికి వచ్చేవరకు షీ కేమ్ టు నో హూ ఇస్ ద రియల్ గాడ్, హూ ఇస్ ద లివింగ్ గాడ్. నిజమైన దేవుడు ఎవరు అనేది తెలుసుకొని, నిజమైన దేవుడు అంటే మన దేవుణ్ణి షీ స్టార్టెడ్ ప్రైజింగ్ అండ్ వర్షిపింగ్. ఓకే, సో తను ఏం చేసిందంటే వాళ్ళ అత్తకి ఫుడ్ అన్ని సమస్తం చూసుకుంటుంది అన్నమాట. ఫుడ్ లేకుండా అయ్యో అత్తమ్మ ఏడికి తీసుకొచ్చిన అన్నం లేదు ఏం లేదు నేను ఎట్లా ఉండాలి అండ్ షీ డి నాట్ సే ఎనీథింగ్. తను ఏం చెప్పిందంటే నీకు ఎంత ఫుడ్ కావాలో ఏది కొదవ లేకుండా తను ఏం చేసిందంటే ఫీల్డ్ లోకి ఒక్కొక్క పొలంలోకి వెళ్ళి అక్కడ పడిపోయిన ధాన్యాలన్నీ ఏరుకొని వచ్చిందన్నమాట. ఎవరు? రూత్ మాట. ఓకే, సో అట్లా లెఫ్ట్ ఓవర్ గ్రెయిన్ అంటే ఆ పొలంలో వదిలేసిన గ్రెయిన్స్ అని పట్టుకొని వచ్చిందన్నమాట. సో తర్వాత ఏమైందో చూద్దామా పిల్లలు. Boaz, the owner of the field, heard how good Ruth was to her mother-in-law. When he met her, Boaz helped her by ordering his harvesters to leave handful of grain behind on purpose. Boaz began to like Ruth. So Boaz అంటే ఏ రూత్ అయితే ఏ ఫీల్డ్ లో ఏ పొలంలో అయితే వెళ్ళి విత్తనాలు వేరుకుంటుందో ఆ పొలం ఎవరిది అంటే బోయాజ్ అనే ఒక వ్యక్తిది మాట. సో ఆయన అడుగుతారన్నమాట అమ్మ ఎవరు అని అడుగుతారన్నమాట. అడిగినప్పుడు అక్కడ ఉన్న వ్యక్తి ఏం చెప్తాడంటే రూత్ గురించి చెప్తాడు. ఆమె ఎవరో కాదు, ఆమె నయోమి కోడలు. ఓకే, వాళ్ళ పరిస్థితి ఇట్లా అయింది. ఏమైంది, వాళ్ళ హస్బెండ్ చనిపోయిన, పిల్లలు చనిపోయినారు, ఏం లేకుండా వచ్చినారు కదా. సో వాళ్ళ అత్త దగ్గరనే ఉండి వాళ్ళ అత్తను చూసుకుంటుంది తను అని. ఇట్స్ గుడ్ కదా. సో ఆమె గురించి చెప్పినమాట. ఎవరు చెప్పినారు? అక్కడ పని చేసే వ్యక్తి బోయాజ్ కి చెప్పినమాట. సో బోయాజ్ హీ ఫెల్ట్ వెరీ హ్యాపీ మాట. అరే ఇంతగానం చేస్తుందా ఈ అమ్మాయి అని ఏం చెప్పినాడంటే అక్కడ పని వారికి ఇంకా ఎక్కువ దానాలు వదిలేసేయండి ఆ పొలంలో, రూత్ కి ఎంత కావాలో అంత ఏరుకొనియండి, ఆమెను ఏం అనకండి అని బోయాజ్ అక్కడ ఉన్న వాళ్ళకి చెప్తాడనమాట. So when Ruth told Naomi about Boaz and his kindness, the older lady praised God. The man is a relative of ours, one of our near kinsmen. So ఆమె తిరిగి బెత్లెహేంకి వచ్చినప్పుడు అయితే తను చెప్తానమాట, ఎవరు? రూత్ చెప్తానమాట, అత్తయ్య అత్తమ్మ నేను బోయాజ్ అనే కింగ్ అనే పర్సన్ వాళ్ళ ఫీల్డ్ లో నేను విత్తనాలు ఏరుకుంటుంటే ఆయన ఎంత కావాలో అంత ఏరుకోమని అని చెప్తే అప్పుడు నయోమి ప్రేజ్ ది గాడ్ అని ప్రేయర్ చేస్తారన్నమాట. హ్యాపీ ఫీల్ అవుతుందన్నమాట. ఆయన ఎవరో కాదు మన చుట్టాలు అని చెప్తారన్నమాట. చెప్పి హ్యాపీ ఫీల్ అవుతుంది. ఎందుకు? ఇప్పుడు మంచి ఫుడ్ ఉంది, అన్ని ఉన్నాయి కదా. సో దేవుని దగ్గరకు వస్తే ఏమైంది, అన్ని కూడా వచ్చేసినాయి మాట నయోమికి. తర్వాత ఏమైందో చూద్దామా. As time passed, Boaz wanted to marry Ruth, okay, and look after Naomi and her family land. But another near relative had the first chance. This man wanted the land, but he did not want Ruth for his wife. The law said he could not have one without the other. సో ఇక్కడ ఏమైందంటే కొన్ని రోజులు అయిన తర్వాత అట్లా తను ధాన్యాలు అవన్నీ ఏరుకున్న తర్వాత ఏమైందంటే బోయాజ్ రూత్ ని వివాహం చేసుకోవాలనుకుంటామట. అంటే ఈ వాంట్ టు మ్యారీ హర్. ఎవరిని? రూత్ ని. ఎవరు చేసుకోవాలనుకుంటున్నారు? బోయాజ్ ని చేసుకోవాలనుకుంటున్నారు. కానీ ఈయనకన్నా ముందు ఇంకో వ్యక్తికి ఒక ఛాన్స్ ఉంది మాట. కానీ ఆ వ్యక్తికి ఏంటంటే హీ వాంట్ ద ల్యాండ్ వాట్ రూత్ హ్యాస్. ఓకే, తనకి ఏదైతే ల్యాండ్ ఉందో అది కావాలా, నాకు రూత్ వద్దు అంటాడనమాట. సో అప్పుడు ఏమైతుంది? దట్ ఈస్ రాంగ్ కదా. హీ వాంట్ ద ల్యాండ్ బట్ హీ డోంట్ వాంట్ టు టేక్ కేర్ ఆఫ్ రూత్. సో అక్కడ ఏమైందంటే హీ లాస్ ద ఛాన్స్ మాట. అప్పుడు నెక్స్ట్ ఏమైతుందంటే ఇన్ దోస్ డేస్ పీపుల్ డి నాట్ షేక్ హ్యాండ్ టు సెటిల్ అ డీల్. Boaz took off a sandal and publicly gave it to the other man. The business was settled. Ruth would become his wife. Now she and Naomi were part of Boaz's family. సో అప్పుడు ఏమైందంటే అప్పటి కాలంలో ఎట్లా సెటిల్ చేసేదంటే ఇప్పుడు మనం ఏం చేసాం, ఓ థ్యాంక్ యూ వెరీ మచ్ అని షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటాం కదా. అప్పటి కాలంలో శాండిల్ ఇచ్చేవారనమాట. సో శాండిల్ ఇచ్చి హీ టోల్డ్ ఐ వాంట్ టు మ్యారీ రూత్ అండ్ ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ రూత్ అని చెప్తారన్నమాట. ఎవరు? బోయస్.
సో బోయాజ్ రూత్ ని వెడ్డింగ్ చేసుకొని నయోమి రూత్ హ్యాపీగా బోయాజ్ అనే వ్యక్తితో ఉంటున్నారు అనమాట. సో అప్పుడు ఏమైంది, బోయాజ్ అండ్ రూత్ కాల్డ్ దేర్ ఫస్ట్ సన్ ఒబేద్. సో రూత్ కి ఇప్పుడు ఒక కొడుకు పుట్టినాడు. ఆ కొడుకు పేరు ఒబేద్ అన్నమాట. మీకు తెలుసా ఈ ఒబేద్ ఎవరో? హీ బికేమ్ గ్రాండ్ ఫాదర్ టు డేవిడ్. ఒబేద్ ఎవరు అని అంటే డేవిడ్ వాళ్ళ గ్రాండ్ ఫాదర్, ద గ్రేట్ కింగ్ ఆఫ్ ఇజ్రాయెల్. ఓకే, ఒబేద్ ఎవరు? గ్రాండ్ ఫాదర్ ఆఫ్ డేవిడ్. But even more wonderfully, baby Obed was ancestor to the Lord Jesus Christ. Jesus came through David family line to be King of Kings and the Savior of the world. సో ఇప్పుడు అర్థమైందా మనం రూత్ స్టోరీ గురించి ఎందుకు చదువుకున్నాం? జీసస్ ఎక్కడి నుండి వచ్చాడు? రూత్ ఫ్యామిలీలో నుండి వచ్చాడు. అంటే రూత్ కొడుకు ఒబేద్ ఎవరు అని అంటే జీసస్ వాళ్ళ సంబంధికుడు, అంటే ద ఫ్యామిలీ, ది యాన్సిస్టర్స్. ఇట్స్ నథింగ్ బట్ ద రిలేషన్, తాత ముత్తాత. ఓకే, ద జనరేషన్స్, ఒక్కొక్క జనరేషన్ ఉంటది కదా. సో రూత్ జనరేషన్ నుండి వచ్చిన వ్యక్తి మన జీసస్. ఓకే, అర్థమైందా? సో ఇవాళ మనం రూత్ గురించి, రూత్ లో స్టోరీలో మనం ఏం నేర్చుకోవాలంటే, పిల్లలు వింటున్నారా? సెట్ స్ట్రైట్, కాన్సన్ట్రేట్ అండ్ లెసన్. ఓకే, డోంట్ మూవ్ హియర్ అండి, రైట్? సో లెసన్ హియర్. ఈ రోజు మన కథలో రూత్ గురించి ఏం నేర్చుకున్నామంటే, షీ వాస్ షోయింగ్ హ్యూమానిటీ టువర్డ్స్ హర్ మదర్ ఇన్ లా. మదర్ ఇన్ లాకి పరిస్థితులు బాగాలేకున్నా కూడా వదిలేదు. మనం వదిలేస్తాం కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో నానమ్మ, అమ్మమ్మ, తాత ఉన్నారనుకో, వాళ్ళకి కొద్దిగా ఓల్డ్ ఏజ్ కాబట్టి చేత కాదు. ఒక పెన్ అన్నా, వాటర్ తాగాలన్నా, బుక్ ప్లేట్ తీయాలన్నా, ఆకలి వేసినప్పుడు ఏదైనా కావాలంటే వాళ్ళకు కొద్దిగా దే నీడ్ అ సపోర్ట్. మనం ఇస్తామా సపోర్ట్? లేదా అమ్మమ్మ పో తెచ్చుకో అమ్మమ్మ, కూసో అమ్మమ్మ అని అంటాం, రైట్? దట్ మీన్స్ వీఆర్ నాట్ టేకింగ్ కేర్. తను ఏం చేసింది, వాళ్ళ అత్త దగ్గర, నయోమి దగ్గర ఏం లేకున్నా కూడా షీ వాస్ విత్ హర్. ఓకే, నేను నీకున్నాను అని తను షీ షోడ్ హర్ ఒబీడియన్స్ టువర్డ్స్ అ మదర్ ఇన్ లా చూపించినప్పుడు దేవుడు తన్ని ఎంతగానో ఆశీర్వదించినాడు. షీఈస్ బీయింగ్ అ అన్బిలీవర్, అంటే విగ్రహ ఆరాధికులు అయినా కూడా దేవుణ్ణి ఆమెని రక్షించి, అంటే మన జీసస్ ని ఆమె ఫ్యామిలీ ద్వారా తీసుకొచ్చినాడు. ఎంత గొప్ప దేవుడు అంటే మనము కూడా ఆ రీతిగా ఉంటే దేవుడు మనలో అద్భుతం చేస్తాడనమాట. ఓకే, మనం ఆమెలాగా ఉండాలి. ఓకే, అయ్యో మా అత్త తినట్లేదు కదా అని తను ఏం చేసింది, ధాన్యాలు ఏరుకొచ్చి అన్ని ఏరుకొచ్చి పెట్టింది. ఎక్కడ తీసుకొచ్చినావు, ఏం ఫుడ్ లేకుండా చేసినావు అని. షీ నెవర్ regretted herself. She never told anything to her mother-in-law. She was literally taking care of her mother-in-law. Okay, tanu chesina panuలను చూసి who got impressed? Boaz got impressed and he want to marry her. Okay, తను ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉండే, తిండి లేని పరిస్థితిలో ఉన్న దాన్ని దేవుడు ఎక్కడ తీసుకెళ్ళినాడు? తను ఏ రీతిలో ఉండే, తిండి లేని పరిస్థితిలో ఉన్న తనని దేవుడు ఏ ప్లేస్ కి తీసుకెళ్ళాడు? ఒక ఫుల్ ఫ్లెడ్జ్ ఫ్యామిలీలో, అంటే బోయాస్ కి అన్ని ఉన్నాయి. సో అలాంటి స్టేజ్ కి తీసుకెళ్ళాడు. సో ఆల్వేస్ యూ నీడ్ టు హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్ చిల్డ్రన్. మీరు విశ్వాసంతో, ఫెయిత్ తో దేవుణ్ణి ప్రార్థించి అడిగితే సమస్తము దేవుడు ఇచ్చేది. ఓకే, అండ్ యూ హ్యావ్ టు హ్యావ్ పేషెన్స్, యూ హ్యావ్ టు హ్యావ్ డిసిప్లిన్. ఓకే, ఎంత పేషెన్స్ గా అంటే ఇప్పుడు ఇస్తావా లేదా, ఇప్పుడు ఇస్తావా లేదా, ఇప్పుడు ఇస్తావా లేదంటే you won't get. You have to wait until you get, and you have to pray until you get. Okay, దొరికిన తర్వాత సపోజ్ దేవుడు ఇచ్చినాక కూడా మీరు థ్యాంక్ యూ చెప్పడానికి ప్రే చేయాలి. యూ హ్యావ్ టు ప్రేజ్ గాడ్. ఆల్వేస్ యూ నీడ్ టు డూ చిల్డ్రన్. అర్థమవుతుందా? సో రూత్ ఎవరు? ఎలిమెలెక్, నయోమి వాళ్ళ కోడలు. ఓకే, ఎలిమెలెక్, నయోమి ఏ దేశపు వాళ్ళు? బెత్లెహేము దేశపు వాళ్ళు. ఎక్కడికి వెళ్ళినారు వాళ్ళు? మోయాబ్ అనే దేశానికి వెళ్ళినారు అనమాట. ఎవరెవరు? ఎలిమెలెక్, నయోమి, వాళ్ళిద్దరు పిల్లలు. ఏం పేరు? మహిలోన్ అండ్ కెలియోన్. వీళ్ళు నలుగురు కలిసి ఏ దేశంకి వెళ్ళారు? మోయాబ్లో. అక్కడ ఎవరిని పెళ్లి చేసుకున్నారు? వాళ్ళ కోడలు ఎవరు? రూత్, ఓర్పా. ఓకే, సో ఏ కోడలు నయోమిని వదిలేసి వెళ్ళిపోయింది? యా, యు ఆర్ రైట్. ఓర్పా వదిలేసి వెళ్ళిపోతాను, నేను మా మదర్ వాళ్ళ ఇంటికి వెళ్తాను.
ఏ కోడలు నయోమితో వచ్చింది? ఎవరు? రూత్. సో రూత్ నయోమి మళ్ళా తిరిగి ఏ దేశంకి వెళ్ళినారు? బెత్లెహేమ్. బెత్లెహేమ్ దేశంకి వస్తే మరి రూత్ ఎవరు పెళ్లి చేసుకున్నారు? బోయాజ్ అనే వ్యక్తి పెళ్లి చేసుకున్నారు అన్నమాట. సో రూత్ కొడుకు పేరేంటి? ఒబేద్. ఒబేద్ ఎవరు? గ్రాండ్ ఫాదర్ ఆఫ్ డేవిడ్. సో హీస్ యాన్సిస్టర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. దిస్ ఎ లాంగ్ బిగ్ చైన్ కదా. సో అర్థమైందా? సో దేవుడు బైబిల్లో తనని ఉంచినాడంటే such a great thing she has done in our life. Okay పిల్లలు, so I want you all to do the same thing. What? So you have to be patient, calm and help each and everybody. Okay, fine, thank you. ఓకే, థ్యాంక్ యూ గీతా టీచర్ గారు. మరి చాలా చక్కటి బైబిల్ స్టోరీ చెప్పినందుకు మీకు మా సండే స్కూల్ తరఫున వందనాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. మరి క్లోజింగ్ ప్రేయర్ చేసుకుందాము. మరి క్లోజింగ్ ప్రేయర్కి ముందు మరి మీరందరూ మరి చాలా సేఫ్టీగా ఉండండి. ఈ సెకండ్ వేవ్ చాలా డేంజరస్గా ఉన్నది కాబట్టి మరి ప్రతి ఒక్కరు కేర్ తీసుకోండి. వీలైనంత వరకు ఇంట్లోనే ఉండమని వేడుకొంచున్నాం. దయచేసి మీరందరూ ఎక్కడికి బయటకు వెళ్ళకుండా మరి క్షేమంగా ఉండాలని మనవి చేయించున్నాం. ఓకే, గాడ్ బ్లెస్ యూ ఆల్. స్టే హోమ్, స్టే సేఫ్. ప్రార్థన. పరలోకం భూమిని సృజించిన మా తండ్రి, నీ నామమునకు వేలాది వందనాలు తండ్రి. నువ్వు మహిమగల దేవుడవు, మహోన్నతుడవు తండ్రి దేవా. ఇంతవరకు దీవించి కాపాడు తండ్రి దేవా. అందరినీ కాపాడి నాయన కరోనా నుంచి నాయన సజీవ లెక్కలో ఉంచినందుకు వందనాలు. ఎందరో చనిపోయారు, నీ సన్నిధికి వచ్చింది తండ్రి దేవా. విడాలందరినీ దేవా, మరి ఆ కుటుంబాలను నాయన మీరే ఓదార్చే దేవుడవు తండ్రి దేవా. ఆ బిడ్డలందరినీ నాయన ఓదార్చమని వేడుకొంచున్నాం దేవా. అలాగే తండ్రి దేవా, మరి చర్చ్ ప్రోగ్రామ్స్, సండే స్కూల్ ప్రోగ్రామ్స్ మీ మహిమార్థమే జరుగుతుండగా తండ్రి దేవా, బిడ్డలందరినీ వీడియోస్ పంపిస్తున్న బిడ్డలను, పంపించలేకపోయిన బిడ్డలను కూడా పంపించేలాగున వారికి నాయన నడిపించమని వేడుకొంచున్నాం తండ్రి దేవ. పేరెంట్స్ని దీవించండి, వారు చేయించున్న పనులను దీవించి ఆశీర్వదించమని బుద్ధి విన్నపములు ప్రభు అయిన యేసుక్రీస్తు పేట వేడుకొంచున్నాం తండ్రి దేవ. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.